నేటిదిన వాక్య ధ్యానం కొరకు మొదటి దినవృత్తాంతములు 17వ అధ్యాయము 2వ వచనంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. నాతాను అంటున్నారు, దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీ హృదయమందున్నదంతయు చేయమని దావీదుతో అనెను. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా నాతో విను మా ప్రియులతో మీరు మాట్లాడి మమ్మలను బలపరచుమని యేసుక్రీస్తు నామములో బ్రతిమలు ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. చదవబడిన ఈ వాక్య భాగంలో నాతాన్ అనే దైవజనం ద్వారా దేవుడు దావీదు గారితో చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీ హృదయమందున్నదంతయు చెయ్యము అని చెప్పుటను ఇక్కడ మనం గమనించగలం. దావీదుకు తన హృదయంలో ఉన్నది ఏంటి అనంటే, అతడు దేవుని మందిరమును అతడు నిర్మించాలని, యెహోవ నిబంధన మందసము అది తెరలచాటున ఉన్నది, అయితే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి మందిరాన్ని కట్టించాలి అనేటటువంటి ఆశను, కోరికను అతను వ్యక్తపరచుటను మనం గమనించగలం. నిజమే, మానవ జీవితంలో మనం ఏది చేయాలన్నా దేవుడు మనకు తోడుగా ఉండకపోతే మనం ఏదీ కూడా చేయలేని వారంగా ఉంటాం. దావీదుకు ప్రభు తోడుగా ఉన్నారు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ నాతాను గారు చెప్పడానికి గల కారణం ఏంటంటే, నాతాను కంటే ముందుగానే దావీదుకు ప్రభు తోడుగా ఉన్నారు అనేటటువంటి విషయాన్ని సౌలు గారు గుర్తించుటను మనం గమనించగలం. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 12వ వచనంలో, యెహోవా తనను విడిచి దావీదునకు తోడై ఉండుట చూచి సౌలు దావీదుకు భయపడెను. అదే రీతిగా 14వ వచనంలో, మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. నిజమే, దావీదుకు ప్రారంభం నుండి ప్రభువారు తోడుగా ఉన్నటువంటి విషయాలు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. అతడు చిన్నతనం నుండి దేవుని పట్ల చూపినటువంటి ఆ భయభక్తులు తనలో సుబుద్ధి కలిగినటువంటి ప్రవర్తనకు కారణం కాగా దేవుడు అతనికి తోడుగా ఉన్నారు. సౌలు దావీదును నశింప చేయాలి అనేటటువంటి విషయమై అతడు పలుమార్లు ఈటెను విసినటువంటి సందర్భంలో అది తగలకుండా దావీదు 2 మార్లు తప్పించుకున్నటువంటి విషయాన్ని మనం 11వ వచనంలో చూస్తాం. ఇలా తప్పింపబడుటను గమనించిన సౌలుకు అర్థమైంది ఏంటంటే, దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ప్రభువు ఒక వ్యక్తికి తోడుగా ఉండాలి అనంటే నిశ్చయంగా మనము మంచి బుద్ధి కలిగినటువంటి వారమై ఉండాలి. దేవుని యందల భయభక్తులు మన జీవితానికి అట్టి ఉన్నతమైనటువంటి లక్షణాన్ని మనకు అనుగ్రహిస్తాయి. పరిశుద్ధ గ్రంథంలో ప్రభువు వారు తోడుగా ఉన్నటువంటి అనేక మంది వ్యక్తుల్లో మరో వ్యక్తి జీవితంలో నుండి కొన్ని సంగతులు మనం నేర్చుకునే ప్రయత్నం చేస్తే, 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయము 7వ వచనంలో, కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటనల్లా అతడు జయము పొందెను. చదవబడిన ఈ వాక్య భాగంలో యూదా ప్రజలకు రాజైన హిజ్కియాను గురించినటువంటి విషయాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. హిజ్కియాకు ప్రభువారు తోడుగా ఉన్నారు. తనలో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైన ఆధ్యాత్మిక లక్షణాలు ఏంటో మనం చూస్తే 18వ అధ్యాయం 3వ వచనంలో, తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. ఇక్కడ మనం గమనించినట్లయితే హిజ్కియాకు పితరుడిగా దావీదును మనం చూస్తూ ఉన్నాం. ఏ దేవుడైతే దావీదుకు తోడుగా ఉన్నారో ఆ దావీదు దేవుని దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించినట్లు హిజ్కియా కూడా నీతిని అనుసరించిన వ్యక్తిగా ఉండటం మనం గమనించగలం. ఆ తర్వాత 4వ వచనంలో, ఉన్నత స్థలములలో ప్రభు దృష్టికి హేయమైన ఏవైతే కట్టబడ్డాయో వాటన్నిటిని కూడా అతడు పడగొట్టి చిన్నాభిన్నములుగా చేసినటువంటి విషయాలు మనం చూడగలం. ప్రజలు దేవుణ్ణి అనుసరించుటకు బదులు వేటినైతే వ్యర్థంగా అనుసరిస్తున్నారో వాటన్నిటిని కూడా అతడు తొలగించాడు. 3వదిగా 5వ వచనం రాయబడిన వాక్యంలో, అతడు దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తిగా వ్యర్థమైన వేటి యందు అతని నమ్మకమును ఉంచక దేవుని యందు మాత్రమే అతడు విశ్వాసం ఉంచిన వ్యక్తిగా ఉండటం మనం చూస్తాం. 4వదిగా 6వ వచనం రాయబడిన మాటలో, అతడు యెహోవాతో హత్తుకొనిన వ్యక్తిగా అనగా ప్రభుతో అన్యోన్య సహవాసాన్ని కలిగినటువంటి వ్యక్తిగా ఉండటం మనం గమనించగలం. 5వదిగా అతడు ప్రభును వెంబడించటంలో ఏమాత్రం వెనుక తీయక మోషే ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనినటువంటి వ్యక్తిగా ఉండటను ఇక్కడ మనం గమనించగలం. ఈ లక్షణాలు దేవుడు చూశారు. దేవుడు అతనికి తోడుగా ఉన్నారు. తాను వెళ్ళిన చోటనల్లా జయమిచ్చారు.
ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, నాడు వారికి తోడుగా ఉన్న దేవుడే నేడు ఈ మాటలు వింటున్నటువంటి మనకు కూడా తోడై ఉండేటటువంటి దేవుడు గనుక ఈ ఆత్మ సంబంధమైన ఈ లక్షణాలను మన జీవితంలో అనుసరించి ప్రభు అనుగ్రహించేటటువంటి తన తోడును పొంది ఈ భూమి మీద అన్ని విషయాల్లో జయ జీవితాన్ని పొందటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మా ప్రియుల ఆత్మకు నాకు నూరంతల ఆత్మాభిషేకమును బలమును దయచేయండి. దైవజనులను వారి కుటుంబాన్ని సేవా పరిచయను దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్న వారిని ఆదరించండి. మరి యొక్క నూతన సంవత్సర దయాకిరీటాన్ని దినం పొందిన మా ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకుని మేలు కలుగు చేసి కాపాడమని, ముందున్నటువంటి కాలమంతా వారి చేయ ప్రతి ప్రయత్నాలు సఫలపరిచి దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడే నడిపించునుగాక. ఆమేన్.